ఈ అనేక మంది ఈ మధ్యన బంగ్లాదేశ్కి డిపోర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో అసలు వాళ్ళకి ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఈ దేశపు ఆధార్ కార్డ్, ఈ దేశపు ఓటర్ కార్డ్, ఈ దేశానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్, ఈ దేశానికి సంబంధించిన ఫోన్ నెంబర్, ఈ దేశానికి సంబంధించిన గ్యాస్ కనెక్షన్స్ ఎట్లా వచ్చినాయి అన్నది ఆరా తీస్తే హైయెస్ట్ వీటన్నిటికీ పుట్టింది బెంగాల్లో. ఇప్పుడు అక్కడే సిబిఐ, ఎన్ఐఏ ఇట్లాంటి వాళ్ళు వెతుకుతోంది. అందులో తాజాగా బయటపడ్డవాడు అబ్దుల్ హై. పాస్పోర్ట్ తయారు నైపుణ్యం కలిగిన పశ్చిమ బెంగాల్ వ్యక్తి. ఈయన గతంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు, రిటైర్డ్ అయ్యారు. పదవి విరమణ తర్వాత ఈ వందలాది మంది బంగ్లాదేశీలకి చట్టవిరుద్ధంగా భారతీయ పాస్పోర్టులను తయారు చేసి వాళ్ళని భారతదేశంలో స్థిరపడినందుకు సహకరించారు. ఏంటంటే ఈయన అంతకుముందు ఈ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఎక్కువ చేసేవాడు. ఆ సందర్భంలో ఎంతెంత డబ్బులు వస్తాయి అనేది లెక్కగట్టుకున్నారు, సంపాదించుకున్నాడు, వెల్ సెటిల్ అయ్యాడు. దాంతో ఇక రిటైర్ అయిపోయాక దీన్నే ఉద్యోగం కింద ఎంచుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అలాంటి తప్పుడు ధృవీకరించి బాగా సంపాదించుకున్నాడు. ఇప్పుడు తనని అరెస్ట్ చేశారు, నకిలీ పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున.